వెల్కమ్ బ్యాక్ కోటి విఠల్ గారు. సార్ ఏజెంట్స్ కు పనికొచ్చే చాలా విషయాలు మీరు చెప్పారు, చాలా మంచి అడ్వైజెస్ ఇచ్చారు. అది కనుక విని పాటించగలిగితే వాళ్ళు బ్రహ్మాండమైన బిజినెస్ ప్రతి ఒక్క ఏజెంట్ చేయగలుగుతారు. మిమ్మల్ని ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. మీరు ఎటువంటి టైప్ ఆఫ్ పాలసీలు ఎక్కువ అమ్ముతారు? ఏ కాన్సెప్ట్ సెల్లింగ్ మీరు చేస్తుంటారు? జనరల్గా మీకు చాలా పాలసీలు తెలుసుంటాయి, చాలా రకాల కాంబినేషన్లు ఇస్తుండొచ్చు, కానీ మీకు ఇష్టమైనటువంటి పాలసీ ఏంటి? ఎంత ఈజీగా అమ్మగలుగుతారు ఒకసారి చెప్తే బాగుంటుంది. సార్ ఇది మీరు అడిగిన క్వశ్చన్ ఎటువంటిదంటే సార్, భారతదేశంలో వివిధ రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని భారతీయ జీవిత బీమా సంస్థ జాతీయం అయిపోయిన తర్వాత దేశం మొత్తంలో ఒకే ఒక సంస్థ జాతీయంతో కూడుకొని ఉన్నప్పుడు అక్కడ ప్లాన్ డిజైనింగ్ చేసేవారు ఎవరైతే యాక్చువల్స్ మన దగ్గర ఉన్నారో ఎన్నో రకాలుగా ఆలోచిస్తారు. ఏ రాష్ట్రంలో ఏ ప్లాన్ సూట్ అవుతుంది అనే విషయం బాగా క్షుణ్ణంగా ఆలోచించి ఒక ప్లాన్ డిజైన్ చేసినప్పుడు దేశంలో ఒక 8 మంది వ్యక్తులను సెలెక్షన్ చేసుకుంటారు. వాళ్ళు ఒక్కొక్క ప్లాన్ యొక్క మెరిట్స్ డిమెరిట్స్ ఆలోచించి ఫైనల్ చేస్తారు. అయితే ఉదాహరణకు ఇప్పుడు ఎల్ఐసిలో కనుక మనం తీసుకుంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వరకు రకరకాల ప్లాన్స్ రకరకాల మనుషులకు సరిపోయేటట్టుగా ప్లాన్లు ఉన్నాయి. దాన్ని మనం ఏమంటామంటే ఎవరి అవసరానికి అనుగుణంగా వారికి ప్లాన్ ఉంటుంది, నీడ్ బేసిస్ ప్లాన్ అని చెప్పేసి మనం ఇంగ్లీష్లో మనం చెప్పుకుంటూ పోతుంటాం. అయితే సార్ ఇవాళ మనం ఎంచుకున్న రంగం అనేది ఇంపార్టెంట్, మనం ఎవరి దగ్గరికి పోయినాం అనేది ఇంపార్టెంట్. ఎవరి దగ్గరికి పోతున్నామో, ఎవరిని మనం ఎంచుకున్నామో, ఏ గ్రూప్లో మనం మార్కెట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఏ గ్రూప్లో మార్కెట్ చేస్తున్నామో ఆ గ్రూప్లో ఏ ప్లాన్ అయితే సూట్ అవుతుంది అనేది అక్కడ ఉన్న ప్లాన్లలో చూసుకొని మనం ఫైనల్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు నేను ఏ ప్లాన్, నాకు ఒక ప్లాన్ మీద నేను ప్రేమ పెంచుకున్నాను అనుకోండి, ఆ ప్లాన్ గురించి నాకు క్షుణ్ణంగా నాకు ఒక నాలెడ్జ్ వచ్చింది అనుకోండి, ఆ ప్లాన్ నేను అమ్ముదామని పోయినప్పుడు కొనేవాళ్ళు నాకు ఉండాలి, ఆ నీడ్ వాళ్ళకు ఉండాలి. అయితే కొనేవాళ్ళు నా దగ్గర ఎవరున్నారో వాళ్ళకు సరిపోయే ప్లాన్ నేను అమ్మగలగాలి. అయితే మొట్టమొదట మన కొనే వాళ్ళను సెలెక్షన్ చేసుకోవడం ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు నేను రంగంలో నాకు ఏమవుతుందంటే సార్, నేను బిజినెస్ కమ్యూనిటీ సెలెక్షన్ చేసుకున్నాను. అందులోనూ నిర్మలా సీతారామన్ గారు 2 years బ్యాక్ ఒక రూల్ తీసుకొచ్చారు. ఒక 5 లక్షల రూపాయల కంటే ఎక్కువ కనుక ప్రీమియం ఎవరైనా కట్టినట్టయితే వచ్చే మ్యాచ్యూరిటీ అనేది ట్యాక్సబుల్ అని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 5 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు ఏ ప్లాన్ అమ్మాలి, 5 లక్షల కంటే తక్కువ ప్రీమియం కట్టే వాళ్ళకు ఏ ప్లాన్ అమ్మాలి అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షల కంటే తక్కువ ప్రీమియం ఎవరైనా కడుతున్నారు అనుకోండి, ఎల్ఐసిలో ఉన్న ప్లాన్లలో జీవన్ లాభ్ అనేది మంచి ఈల్డ్తో కూడుకున్న ప్లాన్ అది 5 లక్షల కంటే తక్కువ కనుక అమ్మినప్పుడు. కానీ అదే జీవన్ లాభం 5 లక్షల కంటే ఎక్కువ ప్రీమియం ఎవరైనా కట్టేటోళ్ళ కనుక ఇచ్చామనుకోండి, వచ్చే మ్యాచ్యూరిటీ ట్యాక్సబుల్ అని చెప్పేసి కనుకంటే వాళ్ళ ట్యాక్స్ కన్సల్టెంటో వాళ్ళ ఆడిటరో లేకపోతే వాళ్ళ అకౌంటెంటో కనుక చెప్పారనుకోండి, వాడు ఇమీడియట్గా వీక్ అయిపోయి అరే ట్యాక్స్ పడుతుందంటే నాకెందుకు అని చెప్పేసి అంటాడు. వాళ్ళకి అమ్మే ప్లాన్స్ వేరే ఉన్నాయి. జీవన ఉమంగ్ అమ్మచ్చు, జీవన ఉత్సవం అమ్మచ్చు. అటువంటి దాంట్లో మ్యాచ్యూరిటీ ఉండదు కాబట్టి అటువంటి ప్లాన్లో మనం అమ్మినాం అనుకోవడం సూట్ అవుతుంది. అయితే మనం ఎంచుకున్న యొక్క ప్రాస్పెక్ట్ను దృష్టిలో పెట్టుకొని మనం ప్లాన్ డిజైన్ చేయడము, ప్లాన్ను అనుకోవడం అనేది ముఖ్యం. అయితే ఇప్పుడు నా విషయానికి వచ్చినప్పుడు మాత్రం నేను ఎంచుకున్న రంగంలో నేను మ్యాక్సిమం జీవన్ ఉమంగ్ మాత్రమే అమ్ముతాను. నా యావరేజ్ ప్రీమియం అనేది ₹1,00,00,000 పైన ఉంటుంది. నేను ₹1,00,00,000 పైన ఉన్న వాళ్ళకి మాత్రమే నేను క్యాన్వాసింగ్ చేస్తాను. అంతకంటే తక్కువ నెలకు నేను క్యాన్వాసింగ్ చేయను. అంతకంటే తక్కువ కెపాసిటీ వాళ్ళు నాకు అవసరం లేదు. రెస్ట్ తీసుకుంటాను ఇంట్లో బ్రహ్మాండంగా 365 రోజుల్లో 350 రోజులు ఉండమన్నా ఉంటాను రెస్ట్ తీసుకుంటూ. కానీ ఇష్టం వచ్చినట్టు పోయి ఎవరికంటే వాళ్ళకి నేను ఇన్సూరెన్స్ అమ్మే స్టేజ్ దాటిపోయింది. అది ఓన్లీ ఎక్కువ ప్రీమియం ఉన్న వాళ్ళకి, అంటే ఎబో ₹1,00,00,000 ఉన్న వాళ్ళకే నేను మార్కెట్ చేస్తాను. ఆ మార్కెట్ చేసినప్పుడు ఈ ట్యాక్సేషన్ ప్రాబ్లం వస్తుంది. అటువంటి చోట మార్కెట్ చేస్తే నాకు ఒక జీవనోమం కానీ జీవనోత్సవ కానీ సూట్ అవుతుంది కాబట్టి నేను వాటిని అమ్ముతాను. జీవనోమంలో ట్యాక్స్ అనేది రాకుండా ఈ విధంగా చెప్తే ట్యాక్స్ రాదనేది నాకు తెలుసు కాబట్టి నేను ఆ పద్ధతిగా చెప్పుతూ పోతున్నాను. నేను జీవనోమంలో సక్సెస్ అవుతూ వస్తున్నాను సార్. సార్ పాలసీ సర్వీసింగ్ గురించి మీకు చాలా వాల్యుబుల్ కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళకి జెన్యున్ గా మీరు సర్వీస్ చేస్తారు, 24 గంటలు మీరు సర్వీస్ చేస్తానికి రెడీగా ఉంటారని చెప్పి మీరు చెప్పారు కదా. ఈ సర్వీస్ ప్రావిజన్ కోసం ఏమైనా ఆఫీస్ సెటప్ చేశారా? ఎలా ఉంటుంది మీ సర్వీస్ ప్యాటర్న్? సార్ ఇది ఒక మంచి ప్రశ్న. మొట్టమొదటి జీవిత బీమా ఏజెంట్గా ఎప్పుడైతే ఎల్ఐసిని సెలెక్షన్ చేసుకొని వచ్చాడో మనకున్న కాంట్రాక్ట్లలో మనకున్న భాగస్వామ్యంలో అతిపెద్ద లాంగ్ టర్మ్ భాగస్వామ్యం ఏదైనా కనుక ఉన్నదనంటే అది మొట్టమొదట మ్యారేజ్. భార్య అనేది మనతో మ్యారేజ్ అయిపోయిన తర్వాత చనిపోయిన వరకు మనం ఎమ్మటి ఉంటుంది కాబట్టి లైఫ్ లాంగ్ ఉండే అతిపెద్ద కాంట్రాక్ట్ ఏదన్నదంటే భార్యతో
వివాహ సంబంధం అనేది మొట్టమొదటి చెప్పుకోవచ్చు. దాని తర్వాత లాంగెస్ట్ కాంట్రాక్ట్ ఏదైనా ఉన్నదానంటే ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ సార్. Yes, great. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది లాంగెస్ట్ కాంట్రాక్ట్. Yeah. ఎప్పుడైతే లాంగెస్ట్ కాంట్రాక్ట్ కోసం నువ్వు దిగి ఒకసారి ప్రపోజల్ మీద సంతకాలు తీసుకుంటున్నావో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 25 30 35 వరకు ఈ రోజులు ఇస్తున్నాం. మేమైతే 55 ప్లాన్లు కూడా ఇచ్చాం. మేము స్టార్టింగ్ లైఫ్ లో కనుక్కోండి మొన్నటి వరకు 55 సంవత్సరాల వరకు ప్లాన్లు ఇచ్చాం. 2014 వరకు. 2014 తర్వాత మనకు 30 సంవత్సరాల లిమిట్ పెట్టారు. 30 సంవత్సరాల లిమిట్ పెడితే 30 సంవత్సరాలు కూడా ఇస్తున్నాం. కానీ ఒకటేసారి ఇక్కడ ఎన్ని సంవత్సరాల ప్లాన్ ఇస్తున్నామని కాదు, మొట్టమొదట ఏజెంట్గా 30 సంవత్సరాల ప్లాన్ ఇస్తే 30 సంవత్సరాలని సేవ చేయగలుగుతానా లేదా అనేది మొట్టమొదట నువ్వు గుండె మీద చేతి పెట్టుకుని నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు 20 ఏళ్ళ ప్లాన్ ఇస్తున్నావు అనుకో, 20 నువ్వు సర్వీస్ ఇవ్వగలిగితేనే నువ్వు ప్లాన్ చేయాలి. అయితే ఇండియాలో ఇన్సూరెన్స్ అవేర్నెస్ అనేది చాలా తక్కువ. ఇన్సూరెన్స్ అవేర్నెస్ ఎంత తక్కువ ఉన్నదంటే సార్, ఎక్కడైనా సరే మనం పోయి ఏజెంట్లను పోయి మార్కెట్ చేసుకొని ఇన్సూరెన్స్ పాలసీ అమ్మాలి, కానీ ఎవరు కూడా మన ఇంటికి వచ్చేసి ఇన్సూరెన్స్ పాలసీ కావాలని అడిగే స్టేజ్ మన దగ్గర లేదు. ఎప్పుడైతే లేదో అప్పటి వరకు మనమే తిరగాలి. కాబట్టి మనం ఆ వృత్తిలో మనం 20 25 30 ఉంటున్నామా లేదా అని ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే ఉంటున్నామని అనిపించిందో అప్పుడు మాత్రమే దీంట్లో దిగాలి. పాలసీ చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, పాలసీ చేసిన తర్వాత సర్వీస్ గనక చేయకపోతే ఆ ఏజెంట్కు మనుగడ లేదు. Yes. సేల్స్ సర్వీస్ అనేది సర్వీస్ ఆఫ్టర్ సేల్స్ అని ఇంగ్లీష్లో అంటాము, విక్రయానంతర సేవ అని తెలుగులో అంటాము. ఒక ప్లాన్ మనం అమ్మిన తర్వాత, ఒక పాలసీ హోల్డర్ చేసుకున్న తర్వాత అప్పుడు అతని మీద ప్రేమ పెరగాలి మనకు. ఎందుకంటే అతను కట్టే ప్రీమియంలో మన కమిషన్ ఉంటే మన కమిషన్ ముడిపడి ఉంటుంది. అతను ప్రీమియం కడితే మనకు ఒక 5% కమిషన్ వస్తుంది. ఈ 5% కమిషన్తోని మనమే కాదు, నా మీద డిపెండ్ అయిన నా భార్య కానీ, నా పిల్లలు కానీ, నా కుటుంబ సభ్యులే కాకుండా నా ఇంట్లో పనిచేసే వాళ్ళు, నా డ్రైవర్తో సహా, నా అసిస్టెంట్ అందరూ కూడా నా 5% మీద డిపెండ్ అయ్యారు. ఇంతమందికి న్యాయం చేసే 5% ఉన్నది చూడండి, అది మనం సర్వీస్ చేసినప్పుడే వస్తుంది. సర్వీస్ చేయాలని ఎక్కడ రూల్ లేదు. కానీ ఏజెంట్ పాలసీ తీసుకోగానే మనం క్యాన్వాసింగ్ చేసినప్పుడు ఏమని చెప్తాము, రిస్క్ ఎప్పుడు అవుతుందో, ఎవరికి అవుతుందో, ఏ రూపంలో అవుతుందో, ఎట్లా అవుతుందో తెలియదు. కాబట్టి ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోవాలని చెప్తాము. అదే సేమ్ రిస్క్ ఏజెంట్ కూడా ఉంటుంది. ఏజెంట్ ఉన్నప్పుడు ఏజెంట్ కూడా ప్లాన్ చేయగానే ఏజెంట్ చనిపోవచ్చు. ఏజెంట్ చనిపోయినప్పుడు సర్వీస్ ఇవ్వలేకపోవచ్చు. కానీ ఎక్కడైతే ఏజెంట్ ఈ వృత్తిని ఒక సంస్థలాగా పెట్టుకొని, ఒక ఆఫీసు, ఒక ఎస్టాబ్లిష్మెంట్, లేకపోతే ఒక కుటుంబ సభ్యులు అందరితో కనుక పెట్టుకున్నారు అనుకోండి, ఆ కుటుంబ సభ్యులు తన తర్వాత కూడా సర్వీస్ ఇవ్వగలిగిన సర్వీస్. దానివల్ల ఏమవుతుందండి సార్, నేను ఎన్నో చోట్ల చూస్తాను, ఏజెంట్ కానీ, డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ, లేకపోతే ఆఫీస్ స్టాఫ్ కానీ జీతాలు తీసుకుంటారు, కమిషన్ తీసుకుంటారు ఎల్ఐసి నుంచి, కానీ తన వారసులను తీసుకురారు. చాలా మంది. కానీ నేను అట్లా చేయలేదు. నేను నా భార్యను తీసుకొచ్చాను, నా కూతురు తీసుకొచ్చాను, నా కొడుకుని తీసుకొచ్చాను, నా ఇంట్లో సభ్యులందరం కూడాను ఎల్ఐసి ఏజెంట్లమే. ఎవరు కూడాను బయటపోలేదు. ఇవాళ నా కొడుకును కనుక్కుంటే నేను అమెరికా పంపించచ్చు, ఇంగ్లాండ్ పంపించచ్చు, ఆస్ట్రేలియా పంపించచ్చు, ఇంకెక్కడైనా పంపించచ్చు. నేను ఎక్కడ పంపించలేదు. నేను ఎల్ఐసి నుంచి సంపాదించి, పేరు సంపాదించిన, కీర్తి సంపాదించిన, డబ్బు సంపాదించిన, ఏ డబ్బుతో సంపాదించిన ఆ డబ్బుతో నా కొడుకుని చదివించాను. కాబట్టి నా కొడుకు యోగ్యుడైపోయాడు. ఆ యోగ్యుడైనడికి ఈ సంస్థ నిలబెట్టే బాధ్యత కూడా తనకుందని చెప్పేసి కొడుకును కూడా తీసుకొచ్చాను, భార్యను తీసుకొచ్చాను, కూతురు కూడా తీసుకొచ్చాను. ఇది అందరికీ కనుక ఉన్నదనుకోండి, జీవిత బీమా సంస్థ అట్లా నిలబడుతుంది. వెరీ గుడ్ సార్. మీ అబ్బాయి ఆదిత్య కూడా టీఓటీ అని చెప్పి విన్నాను. అలాగే చాలా మంది ఏజెంట్ మిత్రులు కానీ, ఇంకా ఎల్ఐసి స్టాఫ్ కానీ, వాళ్ళని మళ్ళీ ఎల్ఐసిలోకి రావడానికి వాళ్ళ కొడుకులు కానీ, వాళ్ళ జనరేషన్స్ నెక్స్ట్ జనరేషన్ రావడానికి ఇష్టపడరు చాలా వరకు. కానీ మీరు మిమ్మల్ని చూసిన యూనిక్ పాయింట్ ఏంటంటే, మీ లెగసీని, అంటే మీకున్న ఈ క్లయింటల్ బ్యాంక్ని వాళ్ళని కాపాడటానికి, వాళ్ళకు సర్వీస్ చేయడానికి, వాళ్ళ నుంచి ఇంకా ఎల్ఐసిని డెవలప్ చేయడానికి, బిజినెస్ డెవలప్ చేయడానికి మీ భార్యను, తర్వాత మీ కొడుకును, కూతుర్ని కూడా ఎల్ఐసిలోకి తీసుకొచ్చారని చెప్పి విన్నాం. చాలా సంతోషమైన విషయం సార్. ఎలా మరి వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు? ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నామనంటే మన పనిని మొట్టమొదట మన కుటుంబ సభ్యులు ఇష్టపడాలి. మీరు ఏ పని చేస్తున్నారని కాదు, మీరు ఆఫీస్లో క్యూని పని చేస్తున్నారా చేయాల్సిందే, దానికి నీ కుటుంబ సభ్యులు ఇష్టపడాలి. ఆఫీస్లో ఒక ఆఫీసర్గా పని చేస్తున్నారా, ఆఫీసర్గా పనిచేస్తే తీసుకొచ్చే జీతంతో ఇల్లు నడుస్తుంది. కాబట్టి ఆఫీసర్ పనిని కుటుంబ సభ్యులు ఇష్టపడాలి. నువ్వు కిరాణా షాప్ నడిపిస్తున్నావా, సూపర్ మార్కెట్ నడిపిస్తున్నావా, ఏ వృత్తి చేస్తున్నావు అనేది కాదు, ఏ వృత్తి చేసినా కానీ నీ కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనేది కావాలి. కుటుంబ సభ్యుల సహకారం కనుక లేకపోతే ఆ వృత్తి సక్సెస్ కాదు. ఒకవేళ కుటుంబ సభ్యులు ఇష్టపడతలేరు అనుకోండి, దాన్ని మానేసుకో, చేయకు. ఏ వృత్తి కొత్త కుటుంబ సభ్యులు ఇష్టపడతారో ఆ వృత్తినే చేసుకో.
వృత్తికి ఇష్టపడ్డ తర్వాత నీవు చేసే పని నీ కుటుంబ సభ్యులు ఇష్టపడ్డ తర్వాత నీ కుటుంబ సభ్యులు కూడా రావడానికి ఎందుకు ఇష్టపడరు? నీవు చేస్తున్న పనికి నువ్వు న్యాయం చేసుకుంటూ దాంట్లో రిజల్ట్ చూపించినప్పుడు నీ కుటుంబ సభ్యులు కూడా ఇష్టపడతారు. ప్రతి ఒక్క మనిషి చేసేది దేని కొరకు చేస్తారంటే మొట్టమొదట పొట్ట తిప్పల కోసం చేస్తారు. దాని తర్వాత కీర్తి కక్కుర్తి అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఆ కీర్తి కక్కుర్తి కోసం పాపులాడుతుంటాడు. అటువంటి స్టేజ్లో నీ కుటుంబ సభ్యులు కూడా సహకారం నీకు దొరికి వాళ్ళు కూడా నువ్వు చేసే పని కరెక్ట్ అన్నారు అనుకోండి, అటువంటిప్పుడు ఖచ్చితంగా నువ్వు నీ కుటుంబ సభ్యులను తీసుకొని వస్తావు. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ఉద్యోగం చేసుకుంటే నీ పిల్లల్ని తీసుకుపోయి నేను ఆస్ట్రేలియా చేర్పిస్తా, ఇంగ్లాండ్ చేర్పిస్తానంటే చేసుకున్న ఏ సంస్థలో అయితే నమ్ముకున్నావో ఆ సంస్థకు అన్యాయం చేసినట్టే. నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, నా కొడుకు ఇంగ్లాండ్ ఉన్నాడు, నా కోడలు ప్రెగ్నెంట్, నేను అమెరికాకు పోతున్నానని గొప్పలు చెప్పుకుంటారు. మేము నవ్వుకుంటుంటాం. అరే ఏ సంస్థలో అయితే పనిచేస్తున్నావో ఫస్ట్ ఆ సంస్థ నిలబడితే ఏమవుతుందంటే ఆ సంస్థ నిలబడమే కాకుండా సంస్థ నుంచి సంపాదనలో మనం కూడా భాగస్వాములం అవుతాం. ఎక్కడ చూసుకోండి, లాయర్ కొడుకు లాయర్ అవుతాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు, కానీ ఇన్సూరెన్స్ ఏజెంట్ కొడుకు ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎందుకు కాదు సార్? సార్ మీరు సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ ఉన్నారు కాబట్టి మీ అంటే మీరు సక్సెస్ అయ్యారు కాబట్టి మీరు ఫెయిల్యూర్స్ తీసుకురాలేరు కదా. అందుకే చెప్తున్నా ఏ ఏజెంట్ కూడా ఫెయిల్ కావద్దు. ప్రతి ఏజెంట్ సక్సెస్ కావాలి, ప్రతి డెవలప్మెంట్ అవసరం సక్సెస్ కావాలి. అదే చెప్తుంటాం మేము. మనమే కాదంటే మన వారసులను తీసుకొచ్చిన రోజు ఆ ప్రొఫెషన్ మనం నమ్మినట్టు అవుతుంది. ఆ ప్రొఫెషన్ నమ్మినట్టు అయితేనే మనం వాళ్ళని తీసుకొస్తాం. వాళ్ళని తీసుకురావడానికి ధైర్యం కలుగుతుంది. వాళ్ళు కూడా ముందుకు ఇష్టంతో వస్తారు. ఇష్టంతో పనిచేసే ఏ పని అయినా కానీ కష్టం అనిపించదు. కష్టం లేకుండా మనం చేస్తాం అనుకోండి, ఏ పని అయినా కానీ ఇష్టంతో చేస్తాం. అయితే దీనికి ఇక్కడ కావాల్సింది ఏంటంటే సార్ మీకు చెప్పాలనుకున్నది, మనము ఏ పనైనా చేస్తున్నప్పుడు ఇష్టపడుతున్నాము. మరి సర్వీస్ అంటారా, సర్వీస్ మనం చేస్తున్నాం అని అంటే పాలసీ చేసిన తర్వాత ఎంత ఎక్కువ సర్వీస్ చేస్తే అంత మనకి ఇన్సూరెన్స్ వస్తుంది, కొత్త పాలసీస్ వస్తున్నాయి. తర్వాత మీరు నా కస్టమర్లను ఏ విధంగా సర్వీస్ ఇస్తామని అన్నారు. నా కస్టమర్లకు నేను 24 గంటల సర్వీస్ ఇస్తాను. ఏదో మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 అని కాదు. రాత్రి 2 గంటలకు అడిగిన కస్టమర్ ఏదైనా అడిగితే నేను ఇవ్వడానికి రెడీ ఉన్నాను. నా యొక్క పెద్ద సీక్రెట్ ఏంటంటే ఓన్లీ ఆఫ్టర్ సేల్స్ తర్వాత సర్వీస్. నాకు రాత్రి 3 గంటలకు 4 గంటలకు లేపి చూడండి, ఒక ప్లాన్ గురించి అడగండి, 5 సెకండ్లు 10 సెకండ్ల కంటే ఎక్కువ టైం తీసుకోకుండా మేము చెప్పగలుగుతాం. ఏ ప్లాన్ అయినా సరే 3600 మందికి నేను సర్వీస్ ఇస్తున్నాను. 3600 మందికి సంబంధించిన ఏ ప్రశ్నను అడగండి, మేము చెప్పడానికి తయారున్నాం. అటువంటి కమాండ్ మా దగ్గర ఉంది కాబట్టి నేను ఇవాళ సర్వీస్ కొరకు. అంతేకాకుండా నా కస్టమర్ల ఇండ్లలో నేను ఒకసారి పాలసీ చేశానంటే నేను నా కస్టమర్ ఇంట్లో నేను ఒక మనిషిని అయిపోతాను, ఒక కుటుంబ సభ్యుని అయిపోతాను, ఒక భాగస్వామిని అయిపోతాను. నేను వాళ్ళ అవసరాలు ఏమనే అవసరాలను నేను తీరుస్తాను. ఇవాళ హైదరాబాద్లో ఇన్ని 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి. ఏ 5 స్టార్ హోటల్కి వెళ్ళినా కానీ కౌటిక విఠల్ పేరు చెప్పారంటే ఎవరికి ఇవ్వని ధర నాకు ఇస్తారు. నా పాలసీదారులు అందరూ ఎక్కడ పోతారంటే 5 స్టార్ హోటల్కి పోతారు. వాళ్ళ అవసరాలు 5 స్టార్ హోటల్ కాబట్టి ఆల్ 5 స్టార్ హోటల్స్ లో నా మనుషులు ఉన్నారు. ఆ మనుషులను పోషిస్తుంటాను నేను ఇవాళ ఆలోచించుకుంటాను నా పాలసీదారుడికి ఎక్కడ అవసరం ఉంది. ఇప్పుడు కొత్తగా రీసెంట్గా ఒక డెవలప్ చేస్తున్నాను. ఏం డెవలప్మెంట్ చేస్తున్నా అంటే సార్ ఇవాళ ఇంకా బయటకు రాలేదు విషయము. ప్రతి ఒక్క కస్టమర్కు ఇవాళ వెహికల్ ఉంటుంది. వెహికల్ కొత్త వెహికల్ తీసుకోగానే నాకు ఇన్ఫర్మేషన్ చేరాలన్న ప్లాన్తో నేను ఏం చేశానంటే ఆ వెహికల్ తీసుకోగానే నంబర్ ఫ్రీగా ఇప్పిస్తానని చెప్పేసి కొత్త స్కీమ్ స్టార్ట్ చేశాను. ఆర్టీఓ దగ్గర ఓ బ్రోకర్ దగ్గర పోతే బ్రోకర్ 3600 4000 రూపాయలు తీసుకుంటున్నాడు. అవి ఏమి ఇచ్చే అవసరం లేదు. నీ ఏజెంట్ చెప్తే ఎల్ఐసి ఏజెంట్ చెప్తే ఎల్ఐసి ఏజెంట్ ఫ్రీగా నీకు నంబర్ ఇప్పిస్తాడు. ఇది కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నాను. అలాగే నా పాలసీ హోల్డర్ ఉన్నాడు అనుకోండి, నా పాలసీ హోల్డర్ అంటే నాకు గౌరవం. నాకు గౌరవం అంటే ఏంటి, అతను ప్రీమియం కడితే వచ్చే సంపాదనతో నా కుటుంబం కానీ నాకు కుటుంబ సభ్యులు కానీ నా మీద డిపెండ్ అయిన వర్కర్స్ కానీ అందరు కూడాను జీవిస్తున్నారు కాబట్టి అతను అంటే నాకు గౌరవం. గాంధీ మహాత్ముడు చెప్పినట్టు నా ప్రెమిసెస్ లో నా కస్టమర్ అంటేనే దేవుడు. నా కస్టమర్ కట్టే ప్రీమియం లో నాకు 5% కమిషన్ వస్తున్నది, ఊరికే కాదు. నాకు వస్తున్నప్పుడు చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. అదే సార్, నాకు వస్తున్నప్పుడు ఆ కమిషన్ కూడా మొత్తం నేను తినాలని కోరుకోవడము చాలా పెద్ద పొరపాటు అవుతుంది. నేను ఏం చేస్తానంటే సార్, చిన్న కస్టమర్ ఉంటే చిన్నగా, పెద్ద కస్టమర్ ఉంటే పెద్దగా. ఇవాళ ఒక 1 కోటి రూపాయల కంటే ఎక్కువ ప్రీమియం కట్టే కస్టమర్ నాకు ఉన్నాడు అనుకోండి, అతను బర్త్డే ఉండాలంటే అతను ఇంటికి వెళ్ళి ఏదో కేక్ కట్ చేయడమో లేకపోతే బొకే ఇవ్వడమో అలాంటివి నేను చేయను. నా కస్టమర్ ఉన్నాడంటే అతనికి బర్త్డే రోజు ఒక 1000 మందికి భోజనాలు పెడుతున్నాను. 1000 మందికి భోజనాలు పెట్టడం వల్ల 1000 మందికి ముందే అగ్రిమెంట్ చేస్తాను. 1000 మందికి కాంట్రాక్ట్ ఇచ్చేస్తాను. 1000 మంది భోజనాలకు డబ్బు మొదలే కట్టేస్తాను. పెద్ద షామియాని ఇస్తాను, దానికి ఒక పెద్ద రిబ్బన్ కటింగ్ పెడతాను. పెద్ద చీఫ్ గెస్ట్ వస్తారు, మంచి ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, విలేకరులు వస్తారు. తర్వాత నా ఎవరైతే పాలసీ హోల్డర్ ఉన్నాడో
పాల్స్ హోల్డర్ యొక్క ఇద్దరు బంధువు కానీ పార్ట్నర్ కానీ ఇన్వైట్ చేసి అతనితో రిబ్బన్ కటింగ్ చేపిస్తాను. Yes, sir. 1000 మంది భోజనాలు అతను నిలబడి భోజనాలు వడ్డించేటప్పుడు చూస్తుంటారు. 1000 మంది ఎక్కడైతే దొరుకుతారో అక్కడనే ఆ కార్యక్రమం చేస్తాం. పోలీస్ పర్మిషన్ తో చేస్తాను. మరి దానికి ఎంతో పెద్ద ఖర్చు అవుతుంది. మనకు ఖర్చు అవుతుంది కదా అని ఎవరు ముందుకు రారు. కానీ ఈ 1000 మందిలో కనీసం ఒక 10 నుంచి 15% జెన్యున్ గా ఆకలితోని అలమడే ఒక అంటే చాలా కష్టంతో ఉన్నవారు పేదవారు ఒక 10-15% ఉంటారు. దాంట్లో ఈ 10-15% ఇచ్చే దీవెనన్న పాలసీ హోల్డర్ దొరికిన పాలసీ హోల్డర్ 100 సంవత్సరాలు జీవించాలని కోరుకునే వాడిని సార్. చాలా చాలా గ్రేట్ సార్ ఇది. అందుకనే మీ కస్టమర్లు ఒకసారి మీ కస్టమర్ అయితే 100 సంవత్సరాలు మీరు ఉంటాడు సార్. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే సార్ మీకు అది చెప్తాను, ఏ కస్టమర్ అయితే ₹1,00,00,000 చేస్తున్నాడో ₹1,00,00,000 చేసేసరికి 1000 మంది భోజనాలు పెడుతున్నాను. అదే 50,000 కనుక కట్టెట్టున్నాను అనుకోండి, 500 మంది భోజనాలు పెడుతున్నాను. ఎందుకు పెడుతున్నాను? నేను ఇస్తాను డబ్బు, వాళ్ళు ఇస్తున్నారు డబ్బు. వాళ్ళు ఇచ్చే డబ్బు మొత్తం నాది అనుకున్నప్పుడు నాకు పెట్టే అవకాశం ఉండేది. కానీ వాళ్ళు ఇచ్చే డబ్బులో వాళ్ళది కూడా భాగస్వామ్యం ఉన్నది. వాళ్ళు ఎందుకు తృప్తి పరచొద్దు, వాళ్ళు జరుపుకునే బర్త్డే రోజు నేను కూడా ఎందుకు షేర్ చేసుకోవద్దు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆకలితో అలమటించే వాళ్ళందరికీ భోజనం పెడుతున్నాను. నాకు కూడా దాంట్లో ఎంతో తృప్తి ఉంది. ఈ కార్యక్రమానికి నేనే కాకుండా నా భార్య, నా కొడుకు, నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిలబడి ఆ కార్యక్రమం పార్టిసిపేట్ అయిపోయి మేము నిలబడి అందరికి వడ్డన చేస్తుంటాం. మాకు ఎంతో తృప్తిని ఇస్తున్నది ఆ కార్యక్రమం. ఇది మరి ఇప్పుడు అందరికి కొత్తగా అనిపిస్తున్నది. మాకు అలవాటు అయిపోయింది. దాని కొరకు మొత్తం ఏర్పాటు చేసుకొని కూర్చున్నాం. పర్మనెంట్ షామ్యాన్ ఉంటుంది, పర్మనెంట్ గా వంట చేసే వాళ్ళు ఉంటారు, పర్మనెంట్ గా వడ్డం చేసే వాళ్ళు ఉంటారు, పర్మనెంట్ గా విలేకరులు ఉంటారు, ఓ రిబ్బన్ కటింగ్ కోసం రిబ్బన్ ఉంటుంది, కత్తర్ ఉంటుంది, అన్ని ఏర్పాటు చేసి పెట్టేసుకున్నాం. ఆ డేట్ ముందే మాకు మా దగ్గర పనిచేసే స్టాఫ్ లో మొత్తం డేట్ అన్ని డిసైడ్ చేసేస్తాడు. ఈ డేట్ నాడు వీళ్ళ బర్త్డే, ఈ డేట్ నాడు వీళ్ళ బర్త్డే అని. ఆయనకు అడుగుతాం బర్త్డే రోజు నువ్వు రాగలుగుతావు, వచ్చి నువ్వే రిబ్బన్ కటింగ్ చేయమని. ఆయన రిబ్బన్ కటింగ్ చేయగలిగితే చాలా సంతోషం. ఆయన ఏలేడు అనుకోండి, ఆయన చీఫ్ గెస్ట్ గా రాలేకపోతున్నాడు అనుకోండి, ఆయన బంధువులు రమ్మంటాం. ఆయన బంధువులు లేడు అనుకోండి, ఎల్ఐసి అధికారులు రమ్మన్నాను. ఒకసారి ఎల్ఐసి జోనల్ మేనేజర్ వచ్చాడు పునీత్ కుమార్ గారు, వచ్చేసి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యాడు. ఆయన చాలా సంతోషపడ్డాడు. ఆయనకు ఏదో ఒక 20-30 మందికి వడ్డం చేసి పొమ్మనంటే ఆయన కంటిన్యూ 300-400 మందికి వడ్డం చేసి మేము చాలా ఆశ్చర్యపోయాం. అంటే ఎంత తృప్తత అంటే వాళ్ళు వడ్డన చేసినప్పుడు అన్నం తినేవారు చేతులు జోడిస్తారు, ధన్యం పెడతారు, దండాలు పెడతారు, కళ్ళ కంచి నీళ్ళు తీస్తారు, ఏడుస్తుంటారు. ఇంత చక్కటి భోజనమా? ఆ భోజనం ఎటువంటి భోజనం పెడతామంటే మళ్ళీ ఏదో ఎట్టికి పెట్టినట్టు పెట్టాం. మనం ఏం తింటామో అదే భోజనం పెడతాం. క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు. కారణం ఏంటంటే సార్, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యారనుకోండి ఆ ఫుడ్ పాయిజన్ అయిపోతుంది. ఆ ఫుడ్ పాయిజన్ ఏంటంటే ఇమీడియట్ గా పోలీస్ కంప్లైంట్ అవుతుంది. పోలీస్ కంప్లైంట్ అయితే మనం పర్మనెంట్ జైలుకి వెళ్తాం. చాలా చక్కటి భోజనం వాళ్ళకి పెట్టామనుకోండి ఎంతో తృప్తిగా తింటారు. కాబట్టి మేము ఆ విధంగా అవలంబిస్తున్నాము. పాల్చోటారు ఎందుకు పోతాడు సార్, మన ఎందుకు వదిలేసిపోతాడు. తర్వాత ఏదో ఇయర్లీ ప్రీమియం పెడతారు. ఇయర్లీ ప్రీమియం పెట్టడం చాలా తప్పు అంటాను నేను. ఇయర్లీ ప్రీమియం పెట్టడం వల్ల ఏమవుతుందంటే సంవత్సరానికి ఒకసారి కస్టమర్ దగ్గర పోయినట్టు అవుతుంది. నేను అలా కాదు, నేను క్వార్టర్లీ ప్రీమియం పెడతాను. 3 నెలలకు ఒకసారి పార్టీ దగ్గర పోతాను. 3 నెలల దగ్గర పోయి పార్టీతో కూర్చుంటాను, అన్నం తింటాను, డిన్నర్ టైం పోతే డిన్నర్ చేస్తాను, టిఫిన్ టైం ఉంటే టిఫిన్ చేస్తాను. ఏది లేకుంటే టీ కాఫీ తీసుకొని ఆయనతో మాట్లాడి ఇంకో కొత్త ప్లాన్ తీసుకొని ఒక కొత్త ప్రపోజల్ విషయం రాసుకొని ఒక కొత్త ప్రపోజల్ ఒక 2-3 పేర్లు తీసుకొని టీ తాగేస్తుంటాను. 3 నెలలకు ఒకసారి రిపీట్ గా పోయే ఛాన్స్ నేను తీసుకుంటాను. అది తీసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు ఈ మధ్యలో నేను ఒక 2-3 ఏళ్ళ నుంచి న్యాచ్ నేర్చుకున్నాను. న్యాచ్ లో ప్రతి నెల పేమెంట్ ఉంటుంది. ప్రతి నెల పార్టీ దగ్గర పోతాను, రేపు చెక్ వస్తున్నది, జాగ్రత్త అమౌంట్ బ్యాంక్ లో ఉంచండి అని చెప్పడానికి పోతున్నాను, కలుస్తున్నాను. పార్టీ అంటేనే వాళ్ళ అకౌంటెంట్ పిలుస్తున్నాడు, పిలిచే చెప్తాడు విఠల్ చెక్ వస్తాడు రేపు అంటే ఆ డబ్బు అరేంజ్ చేసుకుంటున్నా అని చెప్తాను. ఇంకేం విఠల్ బాగున్నావు అది అని అడుగుతాడు, నేను బాగున్నావు అని అడుగుతా. యోగక్షేమాలు అడిగిన తర్వాత ఒక 2 పేర్లు ఇవ్వమంటారు, 2 పేర్లు ఇస్తాడు. ఒక కొత్త ప్రాస్పెక్ట్ డెవలప్ అవుతూ పోతుంటది. మనం సంవత్సరం కోసం తప్పించుకునేదంటే సంవత్సరం ప్రీమియం పెట్టుకోవాలి. అది అందులో అటువంటి పెట్టుకోవడం తప్పని కానీ పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. ప్రతి కస్టమర్ దగ్గర మీరు రెఫరెన్స్ తీసుకుంటారా సార్ కంపల్సరీగా? సార్ ఏ కస్టమర్ అయినా కానీ మనం నమ్మిన నాడే మన దగ్గర పాలసీ చేస్తాడు. ఆయనకు సబ్జెక్ట్ నచ్చితేనే పాలసీ చేస్తాడు. ఎప్పుడైతే సబ్జెక్ట్ తనకు నచ్చిందో తన బంధువులకు కానీ తన ఫ్రెండ్స్ కానీ ఆ ప్లాన్ ఉండాలని చెప్పేసి కోరుకుంటాడు. సార్ నిజమైన ఫ్రెండ్షిప్ చెప్తాను సార్, నిజమైన ఫ్రెండ్షిప్ చెప్తాను. నా 40 సంవత్సరాల జీవిత బీమా ఏజెంట్ గా సారాంశం చెప్పంటే నా 4 మొక్కలు చెప్పండి చెప్తాను. ఇవాళ మీరు వచ్చిన రోజు కనుక తీసుకుంటే ఏం రోజు సార్? ఇవాళ ఫ్రెండ్షిప్ డే ఉంది. అసలు స్నేహితుల దినోత్సవం నాడు మీరు నా దగ్గరకు వచ్చారు. నిజమైన స్నేహితుడు కనుకుంటే మొట్టమొదట సార్ అతనికి ఇన్సూరెన్స్ ఎంత ఉంది అనేది మొట్టమొదటి అడిగినాడు నిజమైన ఫ్రెండ్. ఎందుకంటే సార్ ఆడు క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకుంటాడు. క్లోజ్ ఫ్రెండ్ చనిపోతే వాడి భార్యను తీసుకొచ్చుకునే వారం రోజులు మీరు ఇంట్లో ఉంచుకోమని ఉంచుకుంటాడా సార్? కనీసం పిల్లలు ఉంచుకోడు.
పోయి వాళ్ళ ఇంటికి పోయి యోగక్షేమాలు తెలుసుకోడు. మరి బతికిన రోజులు నా ఫ్రెండ్ అని చెప్పుకుంటాడు. నా ఫ్రెండ్ కనుక చనిపోతే నేను ఎంత ఆర్థిక రక్షణ కల్పిస్తున్నానో అనేది తెలుసుకొని మొట్టమొదటి వాడి దగ్గర ఎన్ని ప్లాన్లు ఉన్నాయి, ఆ ప్లాన్లు సక్రమంగా కడుతున్నాడా లేదా, లేకపోతే కనీసం ఒక మంచి ఏజెంట్ పిలిపించేసి కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్ ఇవ్వాలని ఉద్దేశంతో కొత్తగా ఇన్సూరెన్స్ ప్రపోజల్ పెట్టి అతనికి ఫుల్ ఇన్సూరెన్స్, దాన్ని మనం ఎడిక్వేట్ ఇన్సూరెన్స్ అంటాం. ఎడిక్వేట్ ఇన్సూరెన్స్ ఇవ్వగలిగిన నాడే వాడు నిజమైన ఫ్రెండ్. రియల్ ఫ్రెండ్ ఈజ్ వాళ్ళ ఉన్నతిని కోరుకొని వాళ్ళ రక్షణ కల్పించి ఇవాళ కుటుంబాన్ని స్నేహితుల దినోత్సవం నాడు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక భారతీయ జీవిత బీమా సంస్థలో నెంబర్ 1 ఏజెంట్ గా ఉండి నా ఉపదేశం ఏదైనా వినాలనుకుంటే మాత్రం చెప్తున్నా సార్. ఏ ఫ్రెండ్ అయినా కానీ మొట్టమొదట అడగాల్సింది, అరే బాబు నువ్వు నా ఫ్రెండ్ అయితే మొట్టమొదటి నీకు ఎంత ఇన్సూరెన్స్ ఉన్నది, లేదా నీ ఇష్టం వచ్చిన ఏజెంట్ దగ్గర పాలసీ తీసుకో, కానీ ఫస్ట్ పాలసీ ఇన్సూరెన్స్ అడిక్వేట్ ఇన్సూరెన్స్ అతనికి ఎంత కావాలి, అతను లేకపోతే ఆ కుటుంబానికి ఆర్థిక రక్షణ ఎంత అవసరం ఉందనేది ఒక కాంపిటేటివ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న ఏజెంట్ పిలిపించుకొని ఆ ఏజెంట్ ద్వారా మొత్తం తెలుసుకొని అతనికి ప్లాన్ ఇవ్వగలిగిన నాడే నిజమైన స్నేహితుడు అంటే. ఇంకో విషయం, ఒక కస్టమర్ యొక్క శ్రేయోభిలాషంగా మీరు వాళ్ళు పుట్టినరోజు నాడు 1000 మందికి అన్నదానం చేయటం, అది దట్టు క్వాలిటీగా చేయటము అనే విషయం చూసారా. అంటే 2 రకాలు, కస్టమర్ కి మీకు రిలేషన్ జరుగుతుంది, అలాగే సమాజ సేవ, ఎవరైతే ఆకలితో వాళ్ళ ఆశీస్సులు దొరుకుతున్నాయి, వాళ్ళ ఆశీస్సులు దొరకటం, ఇది ఎప్పుడు కూడా వినని విషయం, ఇది అపూర్వ విషయం. ఇంకోటి, ఈ రకంగా మీరు ఆ కస్టమర్ తోటి బాండింగ్ అని ఏర్పరచుకొని మీరు అందుకోసం 25 ఏళ్ళ ప్రాస్పెక్టింగ్ లిస్ట్ అనేది కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నారు అంటే అదే కారణం సార్. అదొకటే కాదు సార్, నేను ఏమని చెప్పానంటే ఒక్కసారి ఏజెంట్ ఒక కుటుంబంలో పాలసీ ఇచ్చిందంటే కుటుంబంలో అతను ఒక కుటుంబ సభ్యుడు అయిపోవాలి. పాత రోజుల్లో మేము ఏజెన్సీ తీసుకున్న స్టార్టింగ్ డేస్ లో మాకు ఎల్ఐసి ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ఫోటో చూపించేవారు. ఒక కుటుంబం ఫోటో చూపించేసి దాంట్లో ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎవరైనా చూపించామన్నమాట. ఇన్సూరెన్స్ ఏజెంట్ గుర్తుపట్టలేకపోతుంటే కుటుంబ సభ్యుడిలాగా ఏజెంట్ కలిసిపోవాలి. అప్పుడు కలిసిపోయినప్పుడు ఏమవుతుందంటే, ఇంకా నేను చెప్తున్నా సార్, వాళ్ళ ఇంట్లో పెళ్లిడు ఉన్న అమ్మాయి అబ్బాయికి పెళ్లి సంబంధాలు తీసుకొచ్చే బాధ్యత ఏజెంట్ తీసుకోవాలి. వాళ్ళకి ఏదైనా జబ్బు కలిగినాడు సరైన హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇప్పించగలగాలి. వాళ్ళకి ఆర్థిక అవసరాలు ఉంటే బ్యాంకు నుంచి లోన్ ఇప్పియాలి, ప్రైవేట్ ఫండ్ నుంచి లోన్ ఇప్పియాలి. నేను కోట్ల రూపాయల లోన్లు ఇప్పిస్తుంటాను సార్. నేను ఎందుకు ఇప్పిస్తాను, వాళ్ళ అవసరం అట్లున్నదని చెప్పేసి. హాస్పిటల్ అంటే ఎక్కడికో పోవద్దు, నా డాక్టర్ దగ్గర పోవాలంటాను, నా డాక్టర్తో ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. పెద్ద పెద్ద హాస్పిటల్లో ఇవాళ స్నేహితం చేసుకుంటాను. ఎందుకు స్నేహం చేసుకుంటానంటే నాకు అవసరం ఉంటుంది. ఇవాళ మీకు కొత్త చెప్పాను, మీకు ఆర్టీఓ ఏజెంట్ ను స్నేహం చేసుకుని రెగ్యులర్ గా సార్, ఇది కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తున్నాను. 5 స్టార్ హోటల్లో చేస్తున్నారు. ఫంక్షన్ హాల్, పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో నా పేరు చెప్తే వాళ్ళు ఎంతో మాట్లాడుకుంటారు. దానికంటే 1,00,000-2 లక్షల రూపాయలు నేను పోతే డిస్కౌంట్ ఇస్తారు. పెద్ద పెద్ద బిల్డర్ల దగ్గర పోయి అపార్ట్మెంట్ లో కొంటున్నారు. అదే వాళ్ళు కొన్న ధరను ఫైనల్ అయిపోయిన తర్వాత నాకు చెప్పమంటాను. నేను చెప్తే మినిమం 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల రూపాయలు తక్కువ చెప్పేస్తాను. ఒకవేళ తక్కువ కాలేదనుకోండి, అక్కడ 2 లక్షల రూపాయలు నేను ఇచ్చేసి వస్తాను. ఈ 2 లక్షల రూపాయలు మా ఏజెంట్ కౌటిక విట్టల ద్వారా తగ్గిపోయిందని చెప్పి వాళ్ళకి చెప్పమంటాను. ఏమవుతుంది దానివల్ల, నాకు నా పాలసీ హోల్డర్ దగ్గర ఒక స్థానం పెరుగుతుంది. ఆ సంవత్సరం నాకు కమిషన్ రాలేదనుకుంటాను, దానివల్ల జరిగే నష్టం ఏమి లేదు, కానీ నాకు ఒక మంచి స్థానం అంతా ఏర్పడ్డది కదా. పాలసీదారునికి నిజమైన స్నేహితుడు చేసినప్పుడే నువ్వు లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ఒప్పుకొని ముందుకు రావాలి. లేకపోతే ఏదో సింగిల్ డిపాజిట్ చేసుకుంటా, ఫిక్స్డ్ డిపాజిట్ లాగా సింగిల్ ప్రీమియం కట్టుకుంటా నీ బతుకు అక్కడే ఉంటుంది. నువ్వు లక్షాధికారి కాదు, లేవు కోటీశ్వరుడు కాలేవు. డబ్బులు కావాలి అని అంటే డబ్బులు ఎట్లా వస్తాయని ఆలోచించుకోవాలి. ఏ ప్లాన్ లో డబ్బులు ఎక్కువనే ఆ ప్లాన్ ఎవరికి అమ్మితే పైసలు వస్తాయనేది ఆలోచించుకోవాలి. ఇవాళ జీవన్ ఉమంగులో, జీవన్ ఉత్సవ్లో ఇవాళ కమిషన్ రేట్ తక్కువ చేయలేదు, కానీ జీవన్ ఉత్సవ్ ఎవరికి అమ్మితే తీసుకుంటారు అనేది మనకు తెలియాలి. వాళ్ళ దగ్గర మనం తిరగాలి, వాళ్ళ దగ్గర తిరిగి వాళ్ళకి జీవన్ ఉత్సవం అమ్మగలగాలి. అటువంటిప్పుడు మనకు కూడా కమిషన్ ఎక్కువ వస్తుంది. కమిషన్ తక్కువ చేశారు కాదు, దేంట్లో కమిషన్ మన కోసం రూల్ చేంజ్ కాదు. ఏ రూల్ అవుతుంటుందో ఆ రూల్ లో మనం ఎట్లా సక్సెస్ కావాలని ఆలోచించుకోలేదు తప్ప మన కోసం కార్పొరేషన్ రూల్ మార్చాలి, నా దగ్గరగా మార్చాలి అనేది కాదు. కార్పొరేషన్ లో మనం ఏజెంట్ పోయింది, అక్కడ ఉన్న కండిషన్లను ఒప్పుకొని సంతకం పెట్టాం. ఆ సంతకం పెట్టి ఆ కండిషన్లతో వాళ్ళ ఏజెంట్ అక్కడ పోయినాం మనం. కార్పొరేషన్ మనది కాదు, కార్పొరేషన్ ఓనర్ అంటూ ఉన్నారు. మనం ఆఫ్టర్ ఆల్ కమిషన్ తీసుకొని పనిచేసే వాళ్ళం. ఆ కమిషన్ తీసుకొని పనిచేసినప్పుడు మన కోరికలు అక్కడ నడవవు. అక్కడ ఉన్న రూల్ ఏంటంటే సర్కమ్స్టాన్సెస్ మారవు, ఏ పరిస్థితులు మనం ఎట్లా మారాలని, ఏ పరిస్థితి ఉంటుందో రౌండ్, ఆ రౌండ్ లోపల మనం యుద్ధం చేయాలి. నా కోసం పరిధి పెంచమంటే పెంచారు. ఇవాళ క్రికెట్ ఉన్నది అనుకోండి, అక్కడ 11 ప్లేయర్లే ఉండాలి. 11 ప్లేయర్లని ఎట్లా సెట్ చేసుకోవాలని కెప్టెన్ ఆలోచన ఉంటుంది.
11 బదులుగా నేను 20 మంది ప్లేయర్గా నాకు కావాలంటే ఇయ్యలేదు. గేమ్ కాదు, గ్రౌండ్ అది బాగా పెద్దగా ఉన్నది. ఇంత పెద్ద గ్రౌండ్ ఉంటే నేను 6 కొట్టలేను అంటే అది నడవది. ఆ గ్రౌండ్ ఉండే సైజ్ అంతా. నీకోసం గ్రౌండ్ చిన్నది కాదు, పెద్దది కాదు. మీరు ఎలైట్ క్లబ్ గా ఉన్నారు, ఎన్నో ఎండిఆర్టీలు చేస్తున్నారు, ఇంకెంతో చేయాలని ఆశ ఉండొచ్చు కదా. మీ అంబిషన్ ఏంటి అసలు? మీ లైఫ్ అంబిషన్ ఏంటి? ఎలా అంబిషన్? ఇవన్నీ పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద మాటలకు జవాబులు చెప్పే స్టేజ్ మనకు కాదు వాస్తవానికి. సార్ మనం లైసెన్స్ తీసుకున్నాం, జీవిత బీమా లైసెన్స్ తీసుకున్నాం. ఆ లైసెన్స్ తీసుకున్నప్పుడు మనకు 24 గంటలు మనం పనిచేయడానికి అవకాశం ఉన్న లైసెన్స్ ఇది. నువ్వు ఏదైనా ఒక సూపర్ మార్కెట్ లేకపోతే ఇంకేదైనా లైసెన్స్ తీసుకున్నావు అనుకోండి, అక్కడ కండిషన్ ఉంటుంది. ప్రొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 9:30 10 గంటల వరకు అని ఉంటుంది. షాప్ కట్టేయాలని ఉంటుంది. మీరు చూడండి, ఎక్కడైనా చూడండి. మీరు ఇలా డెవలప్మెంట్ ఆఫీసర్ ఉన్నారు, నేను ఆఫీస్లో రాత్రి 7 గంటల పని చేస్తానంటే చేయనియరు. ఆ సెక్యూరిటీ బయటకు కొట్టేస్తాడు. ప్రొద్దున 10 గంటల నుంచి 5:30 వరకే మీ డ్యూటీ ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కరికి నిర్ణీతమైన టైం ఉన్నది. కానీ ఇన్సూరెన్స్ ఏజెంట్కో టైం అనేది లేదు. నువ్వు అమెరికాలో పని చేసేవాడికి రాత్రి 2 గంటల క్యాన్వాసింగ్ చేసుకో, బ్రహ్మాండం క్యాన్వాసింగ్ చేసుకోవచ్చు. రాత్రి లేదు పగలేదు. కష్టపడాలని కనుక కోరిక ఉంటే దానికి ఒక లిమిటేషన్ అనేది లేదు. మేము అట్లా కష్టపడ్డాం. మా ఆరోగ్యాలను సైతం పట్టించుకోకుండా కష్టపడి 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 పైకి తీసుకొచ్చాం దీన్ని. ఎవరు పరిచయం లేని చోట ఎడారి లాంటి ప్రాంతం నాకు హైదరాబాద్ నేను వచ్చినప్పుడు నాకు ఎవరు ఇక్కడ దిక్కుతోచని స్థితి. గెస్ట్ హౌస్లలో పండుకుంటూ గెస్ట్ హౌస్లలో ఉంటూ ఇన్సూరెన్స్ కోసం ప్రచారం చేసుకుంటూ పోయాను. ఇవాళ విఠల్ దగ్గర ఇన్సూరెన్స్ చేయడం అనేది ఒక ప్రిస్టేజ్ గా ఫీల్ అయ్యే రోజులు తీసుకొచ్చాను. నేను తిరుగుతలేను, 63 ఏళ్ళ వయసు వచ్చిందని నేను తిరుగుతలేను. ఎంత చేయాలని చెప్పేసి అప్పుడప్పుడు నాకే విరక్తి వస్తుంది. కానీ ఎక్కడికి పోతే అక్కడ ఇన్సూరెన్స్ బిజినెస్ నాకు వస్తున్నది, కోట్ల రూపాయలు వస్తున్నది. ఇవాళ 100 కోట్ల రూపాయల పాలసీ నాకు ఎందరో మంది ప్రాస్పెక్ట్ నిలబడుతున్నారు. నేను చేయలేకపోతున్నాను. ఇవాళ నిన్న ఒక 2 ప్రపోజల్ ఇవాళ సబ్మిట్ చేసుకుంటే ఒకటి 50 కోట్లది, 25 కోట్లది. ఒకటి రేపు నెక్స్ట్ డే అంటే రేపు సోమవారం రోజు ఒకటి 50 కోట్ల ప్రపోజల్ ఇస్తున్నాను, ఒకటి 25 కోట్లది ఇస్తున్నాను. నాకు 25 కోట్లు 50 కోట్లు చాలా చిన్నగా కనపడుతున్నది. కానీ అదే చిన్న ఏజెంట్ అబ్బో పెద్దగా అంటున్నాడు. ఎందుకు పెద్దగా? చేస్తూ పోయినప్పుడు అదే కనపడుతుంది. తర్వాత మీరు అన్నారు టైం అన్నారు. టైం అనే విషయం ఏముంటుందండి సార్, ఏజెంట్గా లైసెన్స్ తీసుకున్న తర్వాత తను ఎంత టైం వేస్ట్ చేయకుండా మనం ఇన్సూరెన్స్ ఏజెన్సీకి న్యాయం చేస్తున్నాం అనేది ముఖ్యం. టైం మేనేజ్మెంట్ విషయంలో మనకు 7 గంటలు నిద్ర కావాలి, 2 గంటలు వేరే కాలక్షేపాలకో లేకపోతే ఈ భోజనానికో లేకపోతే లాట్రిన్ యూరిన్కో అన్నిటి కలిపి 2 గంటలు తీసుకోండి. 9 గంటలు పోయిన తర్వాత సార్ 24 గంటలు 9 గంటలు తీసేసిన తర్వాత మీకు 15 గంటల టైం ఉంది సార్. 15 గంటల టైంలో మీరు ఎన్ని గంటలు ఏజెన్సీ వృత్తికి ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఆ టైం ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నారండి సార్. ఎంత అవసరం అంటే దీంట్లో నేను ఉదాహరణకు నేను ఇక్కడ కూర్చున్నా అంటే ఎందుకు కూర్చున్నా, ఏం అవసరం ఉంది, ఇక్కడ కూర్చోవడం వల్ల నాకేం లాభం, నాకేమవుతున్నా మాట్లాడుతున్నా, నాకు ఏదైనా ఇన్సూరెన్స్ ప్రపోజల్ దొరుకుతుందా, ప్రతి క్షణం ఆలోచించాలి, ప్రతి క్షణం నీ టార్గెట్ కనబడాలి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే సార్, ఈ వృత్తిలో పనిచేస్తున్నప్పుడు నేను చాలా చక్కటి సక్సెస్ పాయింట్ చెప్తున్నాను ఇప్పుడు మీకు. ఈ వృత్తిలో పనిచేస్తున్నప్పుడు ఇది నిరుత్సాహము, నిర్లిప్తత, ఓటములతో కూడుకున్న ప్రొఫెషన్. ఇక్కడ ఆదాయం మనకు పనిచేస్తే ఆదాయం వస్తున్నది అన్నప్పుడు ఈ ఆదాయంలో భాగస్వామ్యం ఎవరుంటారు అనేది మొట్టమొదటి మనం ఆలోచిద్దాం. ఎవరుంటారు అనేది ఇప్పుడు నాకు కమిషన్ వస్తున్నది అనుకోండి, నా భార్య పిల్లలు నాతో ఉంటారు. ఆఫీస్ వరకు వచ్చింది అనుకోండి, డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కానీ సంబంధం ఉంటుంది, ఒక ప్రతి ప్లాన్కు సంబంధం ఉంటుంది. అయితే నేనేం చెప్తానంటే సార్, ఎవరైతే మనకు భాగస్వామ్యం తీసుకొని మన వృత్తిలో మనం డెవలప్ కావాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఎవరు ఆలోచిస్తారు? ఫస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆలోచిస్తాడు, 2 చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఆలోచిస్తాడు, 3 కుటుంబ సభ్యులు ఆలోచిస్తారు. ఈ 3 కేటగిరీస్లో మన డెవలప్మెంట్ కొరకు ఎవరన్నా ఒకరిని ఎంచుకోవాలి. అయితే డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ లేకపోతే చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కానీ క్లియా కానీ లేకపోతే కుటుంబంలో భార్య కానీ పిల్లలను కానీ ఎంచుకోవాలి. ఎంచుకొని వాళ్ళ దగ్గర ఏప్రిల్ 1 తారీఖు నాడు, ఏప్రిల్ మొదటి రోజు అంటే మొదటి వారం, ఆర్థిక సంవత్సరం మొదటి వారం వాళ్ళ దగ్గర కూర్చుండి నేను ఈ సంవత్సరం ఏం చేయాలనుకుంటున్నాను అనే టార్గెట్ వాళ్ళ ముందర పెట్టాలి. గోల్ సెట్టింగ్ చేసుకోవాలి. ఈ సంవత్సరాన్ని ఏం చేయాలనుకుంటున్నా, ఏంది 10 MDRTల, 20 MDRTల, 50 MDRTల, 100 MDRTల అనేది మొట్టమొదట నిర్ణయం చేసుకోవాలి. ఈ సంవత్సరం మీరేం చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ నేను చెప్పింది విన్నాడు సార్, ఇది మొట్టమొదట అనుకోవాలి. అనుకొని వారికి చెప్పి వారు ప్రతిరోజు కూడాను ఎంబడపడాలి.
అరే బాబు నువ్వు 20 MDRTలో ప్రామిస్ చేసినావు, అక్కడ ఎక్కడ ఉన్నాను? అది. సినిమా థియేటర్ ఉన్నా సార్. సినిమా థియేటర్లో ఎవరైనా ప్రాస్పెక్ట్ తో ఉన్నావా, లేకపోతే ఒక్కడిపోయినా తప్పు. ఏదైనా ప్రాస్పెక్ట్ తో పోవాలి. నేను హాస్పిటల్ పోయినా, హాస్పిటల్ ఎందుకు పోయినావు? ప్రాస్పెక్ట్ తీసుకొని పోయినా అన్నాడు అనుకోండి, ఓకే. ప్రాస్పెక్ట్ లేకుండా పోయినానంటే నేను అబ్జెక్షన్ చేసినట్టు మనిషిని ఎందుకు ఏం చేయాలి? భార్య ఉంటే భార్యకు దండం పెట్టి చెప్పాలి, నా వెంట డెవలప్మెంట్ అవసరం ఉంటే డెవలప్మెంట్ అవసరం దండం పెట్టి చెప్పాలి, నా వెంట ముందు గట్ట పెట్టి పొడుస్తుండు అని చెప్పేసి. అప్పుడే ఏమవుతుందంటే అబ్బో నాకు డెవలప్మెంట్ అవసరం పడతారు బాబు, నేను ఇక్కడ వేస్ట్ టైం చేయను. అరే మేమైతే మాకు గప్చుపులు తినే షోకు చాలా ఉంటాయి సార్. నిజామాబాద్లో ఏ ఒక్క రోజు కూడా రోడ్డు మీద నిలబడి గప్చుపులు తినలేదని ఎవరైనా చూస్తాడే మనని. ఇప్పటికి సార్ మేము దినంలో సినిమా చూసే అలవాటు మాకు లేదు. ఎవరైనా చూస్తారు మాకు గుర్తుపడతారని చెప్పేసి అని. ఎందుకు? ప్రతి క్షణం కూడా యూజ్ చేసుకోవాలి. కారణం ఏంటంటే సార్, ఇవాళ మనం మాట్లాడుతున్నాం స్నేహితుల దినోత్సవం అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఇవాళ ఫోర్త్ సార్ ఇవాళ థర్డ్ డేట్ ఆగస్టు మంత్ 2025. నా జీవితంలో మళ్ళీ రాదు. నేను ఎదుటి జీవితం గురించి చెప్తాను, నా జీవితంలో మళ్ళీ రాదు. కమర్షియల్ కాస్ట్ టు కాస్ట్ తయారు చేసి 5 స్టార్ ఏజెంట్ ఒక 100 మందిని మినిమం తయారు చేసి ఈ 100 మందిని నేను ఇప్పుడే చెప్తున్నా గోవాకు బ్యాంకాకు తీసుకెళ్ళాలి. జనవరిలో వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెద్ద కాన్ఫరెన్స్ పెడదాం. అక్కడ లాస్ట్ ఇయర్ 150 crores పాలసీ ప్రపోజ్ చేశారని విన్నా. అసలు ఎలా HNIs ని ఎలా అప్రోచ్ కావాలి సార్? మీకు చెప్పాను ఇంతకుముందు, ఏజెంట్ కావాల్సింది ఓపిక అని. ఓపిక, సబ్జెక్ట్ నాలెడ్జ్, ఫోకస్ కనుక ఉంటే సార్, ఓపిక ఉంటుంది సార్. మీ లెవెల్ వాళ్ళని ఆ లెవెల్ వాళ్ళని పోవాలంటే నాకు హై లెవెల్ ఎట్లా వెళ్తాను జంక్ ఉంటుంది మన దగ్గర. లేదు సార్, జంక్ కాదు, ఏది కాదు. సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా నీ సబ్జెక్ట్ లో నువ్వే కింగ్ వై కనుక ఉంటే, నీ సబ్జెక్ట్ లో LKG UKG స్టూడెంట్ కాదు, నువ్వు మాస్టర్ వై ఉండాలి. నువ్వు మాస్టర్ వై ఉండాలంటే నీ సబ్జెక్టు మీద అవగాహన ఉండాలి, సబ్జెక్టు మీద ప్రేమ పెంచుకోవాలి, సబ్జెక్టును ప్రతిరోజు చదవాలి, సబ్జెక్టు మీద ప్రతిరోజు పరిశోధన చేసుకుంటూ పోవాలి. చేసుకుంటూ పోయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అవసరమే. ఆడు ధనవంతుడు కోటీశ్వరుడు అని కాదు, మనకున్న సూత్రాలు ఉన్నాయి. ధనవంతుడు అని కాదు, మనకు ఎంతో ఇన్కమ్ ఉంది, మనకు క్లియర్ గా ప్రతి చోట ప్రిన్సిపల్స్ ఉన్నాయి. 35 సంవత్సరాల లోపుంటే మనం ఎన్ని రెట్లు ఇన్సూరెన్స్ ఇస్తాము, 45 సంవత్సరాల వయసు ఉంటే ఎన్ని రెట్లు ఇస్తాము, అక్కడ ఇన్కమ్ చూసుకొని ఇచ్చేస్తాం తప్ప హై నెట్ వర్త్ లేకపోతే హై నెట్ వర్త్ ఇండివిజువల్ లేకపోతే అల్ట్రా హై నెట్ వర్త్ ఇండివిజువల్ అనేది ఉండదు. మనము ప్రతి ఒక్కరికి అవసరమే. కాకపోతే ఆ స్టేజ్కి మనం పోవాలనుకున్నప్పుడు మాత్రం మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలి. ఆ స్టేజ్కి పోయినప్పుడు వాళ్ళ చుట్టూ చార్టెడ్ అకౌంటెంట్ ఉంటారు, ఫైనాన్షియల్ అడ్వైజర్లు ఉంటారు. అక్కడ ఎరార్కల్ సిస్టమ్ లో వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేయగలిగిన శక్తి మన దగ్గర ఉన్నప్పుడు మనం యజమాని దగ్గర పోగలుగుతాం. పరిచయాలు చేసుకోవాలి సార్. పరిచయాలు చేసుకోవాలంటే స్టార్టింగ్ లోనే పరిచయాలు కావు. నీకు ఉదాహరణకు ఒక చిన్న బుక్ సెల్లర్ చెప్తాను, మీకు ఈజీ వే చెప్తాను. ఒక బుక్ సెల్లర్ ను నేను క్యాచ్ చేసిన విధానం చెప్తాను మీకు. శ్రీ విద్య బుక్ డిస్ట్రిబ్యూటర్స్ అని చెప్పేసి ఇవాళ కోటిలో చాలా పాపులర్ బుక్ సెల్లర్స్ అని. దాదాపు 22-23 సంవత్సరాల క్రితం నేను హైదరాబాద్ సెటిల్ అవుతున్న రోజుల్లో అతనికి ఇన్సూరెన్స్ గురించి నేను చెప్పాలన్నప్పుడు అతడు ఎక్కడ టైం ఇస్తాడు అని చెప్పి చూస్తున్నాను. ఎక్కడ పోయినా కానీ టైం దొరుకుతలేదు. చివరికి ఆయన గురించి నేను స్టడీ చేస్తున్నప్పుడు పొద్దున 6 గంటలకు షాప్కి వస్తున్నాడు, సాయంత్రం 6 గంటలు కాగానే 12 గంటల డ్యూటీ కాగానే డ్యూటీ దిగుతున్నాడు. ఇంటికి పోతున్నాడు, ఇంటికి పోతలేడు. మరి ఎక్కడ పోతున్నాడని 6 గంటలకు నేను ఉండి ఆయన ఫాలోఅప్ చేసుకుంటూ పోతుంటే రోజు 6 గంటలకు ఒక బార్కి వెళ్ళి 2 గంటలు అక్కడ బార్లో కూర్చుండి మందు తాగి 8 గంటలకు ఇంటికి వెళ్ళిపోతాడు. మరి అటువంటి చూసిన తర్వాత అతనికి అక్కడ తప్ప ఇంకెక్కడ కూడా ప్రశాంతత దొరుకుతలేదు. నేను అతని కోసం బార్కి వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. నేను అలవాటు చేసుకుని బార్లో ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయనకు ఎక్కింది కాబట్టి 20 ఏళ్ళకి అతని పాలసీలే కాదు, అతను ఎందరియో పాలసీల కోసం నాకు రికమెండ్ చేసిండే, ఎందరియో పాలసీలు నాకు వచ్చాయి. వాకింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నాకు స్టార్టింగ్ లో ఫస్ట్ పాలసీ నేను హైదరాబాద్ చేసిన పాలసీ కాచిగూడలో ఒక కెమికల్. మీరు సంతోషం, చాలా సంతోషం. పేరు చెప్పొద్దండి, ఇంకా సంతోషం. బిజినెస్ ఉన్నది, 1000 TOTల బిజినెస్ అంటే 6000 MDRTల బిజినెస్ ఉన్నది. చేసుకునేవాడు కావాలి. ఇప్పుడు నేను నాకు నా ఏజ్ 63 సంవత్సరాలు, ఎంత ఓపిక ఉంటుంది. చూస్తున్నారు కాబట్టి నీకు కనబడుతుంది, చూడని వాడు అట్లనే కనబడదు. అడుగడుగున బిజినెస్ ఉన్నది సార్. చేసుకునేటోడికి ఇవాళ చేసుకున్నంత బిజినెస్ ఉన్నది. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత నేను ఒక డాటా కావాలని తీసుకుంటే, ఇవాళ ఒక హైదరాబాద్ లో తీసుకుంటే సార్ ఎన్ని కంపెనీలు ఉన్నాయి, కంపెనీ లిస్ట్ వస్తున్నది, అడ్రస్ వస్తున్నాయి, ఫోన్ నెంబర్లు వస్తున్నాయి, ప్రతిదీ వస్తున్నది.
చేసేవాడు కావాలి, నా దగ్గర చేసేవాడు దొరుకుతలేడు. అదే కదా. ఇన్సూరెన్స్ చేసేవాడు కనుక ఇవాళ ఉంటే ఇవాళ ఇక్కడ ఎంతో సంపాదిస్తామో వేరే ఏ వృత్తిలో సంపాదించలేము. అంత పెద్ద బిజినెస్ ఇక్కడ మార్కెట్ ఉంది సార్. ఇంత పెద్ద మార్కెట్ ఉందంటే సార్ మరి దాని దగ్గరికి మనం మెదలాల్సి వస్తుంది అంటే మరి ఇలా ధనవంతుల దగ్గరికి మనం మీద స్కూటర్ సైకిల్ పట్టుకొని పోతే నడవదు. మరి ఇలా కార్లు ఉండాలి, కార్లలో కూడా బెస్ట్ కార్ ఉండాలి. దానికోసం నేను ఒక బెంజ్ కార్ కొనుక్కున్నాను. ఎల్ఐసి వాళ్ళ డబ్బుతోనే కాదు, నా సొంత డబ్బుతోనే బెంజ్ కార్ కొనుక్కున్నాను. మరి దాని తగ్గట్టుగా డ్రెస్సెస్ ఉండాలి, దాని తగ్గట్టుగా మనకు ఆహార్యం మన కనబడంతా కూడా డిఫరెంట్గా ఉండాలి. కాబట్టి నేను వాడే పెన్ను, ఇగో సార్ ఇది వాడే పెన్ను, అది 55,000 రూపాయల పెన్ ఇది. చూస్తాడు, ఎదుటివాడు చూస్తాడు 55,000 పెన్ ఎందుకు వాడుతున్నాడని చూస్తాడు, వేసుకునే బట్టలు చూస్తాడు. నేను నా అద్దాలు, కళ్ళద్దాలు ఇవాళ 2,000 రూపాయలకు కళ్ళద్దాలు వస్తాయి. అటువంటిది ఇంకా 2 లక్షల రూపాయలు పెట్టిన ఫ్రేమ్ తీసుకున్నాను. 2 లక్షల రూపాయలు పెట్టాలంటే పెట్టాలి. ఇదంతా పెట్టుబడి. ఇది పెట్టుబడి అంటే ఏంది? ప్రాఫిట్ తో తీసుకొచ్చేదాన్ని పెట్టుబడి అంటాం. ఇన్వెస్ట్మెంట్. బెల్ట్ పెట్టుకున్నాను, 1,20,000 రూపాయల బెల్ట్. అది ఆ కాల బకిలే ఉంటుంది, 1,00,000 రూపాయలు, 1,10,000 రూపాయలు బకిలే ఉన్నది. మరి డ్రెస్ ముఖ్యమే, డ్రెస్ ముఖ్యం, అడ్రస్ ముఖ్యం. అడ్రస్ చాలా ముఖ్యం సార్, డ్రెస్ కంటే కూడాను. మీరు చెప్పిన కొటేషన్ నాకు బాగా నచ్చింది సార్. హెచ్ఎన్ఐ బిజినెస్ కావాలి అంటే మీరు హెచ్ఎన్ఐ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెచ్ఎన్ఐ కావాలి. సెలబ్రిటీల పాలసీలు కావాలి అని కోరిక కలిగింది అనుకోండి, మొట్టమొదటి నువ్వు సెలబ్రిటీ కావాలి. కరెక్ట్. అది సెలబ్రిటీ కాకపోతే నేను దగ్గర అనేవాడు మైండ్ సెట్ రావాలి. అది ఏ క్లబ్ లో పోతే నువ్వు ఆ క్లబ్ లో పోవాలి, ఎక్కడ తిరుగుతా అక్కడ తిరగాలి, ఏ మందు తాగుతా ఆ మందు తాగాలి, ఎక్కడ వాడు సినిమాలు చూస్తాడు అక్కడ సినిమాలు చూడాలి. ఇవాళ కొన్ని సంవత్సరాలు అవుతుంది సార్, నేను కూర్చుండే ఏదైనా సినిమాకి వెళ్తే నేను ఆ పుష్ బ్యాక్ ఉండే చైర్ ఉంటా చూడండి, రిక్లైనర్ అంటాం చూడండి, అది తప్ప అది దొరుకుతానే పోతే లేకుంటే పోదు. ఎందుకంటే నేను అందరిని గుర్తుపట్టకపోతే నన్ను ఎందరో గుర్తుపడతాను నేను ఎక్కడ కూర్చున్నాను అనేది. అలాగే ఎటైనా ఫ్లైట్ లో పోతుంటే కూడాను ఈ ఎకనామిక్ క్లాస్ లో పోను, నేను బిజినెస్ క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పోతుంటాను. నా పక్కకున్నంత పరిచయం చేసుకుంటాను. ఒకప్పుడు ఒక ట్రైనర్ నాకు దొరికింది ఒక 20 ఏళ్ల క్రితం, రిజల్ నాయుడు అని చెప్పేసి. ఆయన ఇచ్చిన హింట్స్ తోనే నేను ఎన్నో కోట్ల రూపాయల బిజినెస్ చేసుకున్నాను. ఆ విధంగా చేసుకుంటే అడుగడుగున బిజినెస్ ఉన్నా సార్, లేదనేది లేదు. మరి మనం సెలబ్రిటీ కాకుండా సెలబ్రిటీ పాలసీలు కావాలని కోరుకోవడం, ఏదో నేను పాడుబడ్డ ఏరియాలో ఉంటాను, ఓ క్యారీ బ్యాగ్ పట్టుకుంటాను, నా దగ్గర ప్లాస్టిక్ కవర్ పట్టుకొని ఇన్సూరెన్స్ పాలసీ తిరుగుతానంటే అదే లెవెల్ ఉంటుంది. చాలా మంది ఏజెంట్స్ వాళ్ళు మోడిఫై చేసుకోవాల్సి వస్తుంది, ఇవాళ చూశారు కదా. ఇప్పుడు చూడండి, ఇవాళ విఠల్ గారు చెప్పినట్లు చూసేవాడి దృష్టికోణం నుంచి బిజినెస్ ఉంటుంది. బిజినెస్ లేదు అనుకుంటే మార్కెట్ లో బిజినెస్ లేదు. బిజినెస్ అనేది ఫస్ట్ మైండ్ లో నుంచి మళ్ళీ రాదు. ఇవాళ నేను మీకు టైం ఇచ్చి మాట్లాడుతున్నాను. నేను విఠల్ గారు, అతను రాజేష్ విఠల్ గారు, మీరు ఇంత అభివృద్ధి సాధించారు, మా ఏజెంట్ మిత్రులకు ఎంతో చెప్తా అంటే మీరు వింటా అంటే నేను చెప్తాను. ఒక కోరిక ఉంది, మీరు వింటా అంటే నేను చెప్తాను. పాకిస్తాన్ సింగిల్ ప్రీమియం హైయెస్ట్ 100 crores తీసుకొచ్చాడు ఒక ఏజెంట్ మిత్రుడు, మీకు తెలిసే అతను తెలియదు సార్. అతను 2 గంటల ట్రైనింగ్ తీసుకుంటాను. ఈ 2 గంటల ట్రైనింగ్ లో విజయ్ సార్ మీకు ఒకటి గర్వంగా చెప్తాను, ఒక ట్రైనింగ్ ఒక గంట సేపు కూర్చుంటానంటే గంట సేపట్లో 60 నిమిషాలు ఉంటే 59 నిమిషాలు నాకు తెలిసిందే ఉంటది. ఒక్క నిమిషం ఏదైనా తెలియని ఉండొచ్చు, కానీ నాకు తెలియని విషయం ఇది ఉన్నదని చెప్పి వాళ్ళకు తెలియదు. ఆ ఒక్క నిమిషం కోసం నేను 60 నిమిషాలు కూర్చోవాల్సిందే. అంతే తప్ప ట్రైనింగ్ ఎవరు ఇస్తున్నారని కాదు, ఎందుకు ఇస్తున్నారని కాదు, వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ తక్కువనేది కాదు. మనం కూర్చోవాలి, ఏదైనా కొత్త విషయం తెలుస్తున్నట్టు ఆశాతం కూర్చొని ఎన్నోసార్లు ట్రైనింగ్ లో కూర్చుండి బోర్ వేస్తే నాకు నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినా పర్లేదు అనుకుంటా నేను, కానీ నిద్ర నుంచి అప్పుడప్పుడు చూసుకున్న రామకృష్ణ యూనివర్సిటీ నాకు కొత్తగా కాదు, చాలా పాతది. నేను ఎందుకు పోవాలని చెప్పేసి నేను రానని చెప్పాను. ఆశ్చర్యపోతున్నారు, అరే ఎల్ఎస్ వాళ్ళు నేను ఫ్రీగా తీసుకుపోతున్నారు, నువ్వు ఎందుకు పోవాలి, నేను పోనాను. అదే రోజు నన్ను ఒక చోట క్యాన్వాసింగ్ చేసుకుంటే నాకు 10,000, 20,000, 50,000 నాకు కమిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఎందుకు పోవాలి అక్కడికి? ఈ విధంగా ప్రతిరోజు ప్రతి మనిషి కూడా డెవలప్ కావాలనుకున్నప్పుడు ఆలోచించుకోకపోతే నడవదు. సేమ్ టైంలో ఆరోగ్యం కాపాడుకోవాలి. ఆరోగ్యం కాపాడుకుంటూ నీ టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ నీ ప్రొఫెషన్ ఎలా సక్సెస్ కావాలనే విషయంలో శిక్షణ పొందుతూ ఫోకస్ కనుక పెట్టి పనిచేసే ప్రతి ఏజెంట్ సక్సెస్ అవుతాడు. లేదా సక్సెస్ కాదనే క్వశ్చనే లేదు. ప్రతిరోజు శిక్షణ కావాలి. ఒక నాట్యాచారిని, ఆమె పేరు వెన్నిరాడే నిర్మల ఏదో పేరు, నాకు పేరు గుర్తొస్తలేదు, ఆమె దగ్గరికి పోయి ఒక రోజు ఇంటర్వ్యూ కోసం ఒక విలేకరికి పోయి టైం అడిగితే ఆ టైంలో ఒక 2 నిమిషాలు లేట్ చేరుతాడు ఆ విలేకరి.
ఆ 2 నిమిషాలలో నాకు టైంకు రాలేదని ఆమె ఈ లోపలికి వెళ్ళేసి ఒక గంట సేపు ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ గంట తర్వాత వచ్చింది. ఏమని 2 నిమిషాలు లేట్ వచ్చినాయి లోపలికి వెళ్ళిపోయారంటే నా ప్రాక్టీస్ టైం మిస్ అయిపోతుంది, అందుకే నేను పోయినా, నీకు టైం ఇచ్చినప్పుడు నువ్వు రాలేదన్నాను. ఎస్ మరి ఇంత నెంబర్ 1 మీరు భారతదేశంలో నెంబర్ 1 మీకు ట్రైనింగ్ అవసరం అని అంటే ప్రతి రోజు ప్రతి నిమిషం ప్రతి క్షణం ట్రైనింగ్ అవసరం అని చెప్పేసి అన్నారు. వాల్యుబుల్ చాలు. వాల్యుబుల్ ఇవాళ క్రికెట్ ప్లేయర్ తీసుకున్నా ఎందుకు ప్రాక్టీస్ చేస్తాడు? ప్రాక్టీస్. ఎస్. నిన్న నేను ఇటు వేములవాడ వెళ్ళాను. వేములవాడ వెళ్తూ తిరిగి వస్తున్నప్పుడు యూట్యూబ్లో చూద్దాం ఏమైనా విషయాలు తెలిసిన కొత్త విషయాలు చూద్దామని చూస్తుంటే ఇవాళ పార్లమెంట్లో ఆయన పేరు నాయుడు ఉన్నది. ఏం నాయుడు అంటే బెస్ట్ పార్లమెంటరీగా యువకుడు రామ్మోహన్ నాయుడు ఇంటర్వ్యూ రాధాకృష్ణ గారు చేస్తున్నారు ఆర్కే. చేస్తున్నప్పుడు ప్రశ్న అడిగిండు, ఒక ప్రశ్న, మీరు తెలుగులో ఎంత బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు, మీరు దేనికైనా కానీ ఎక్కడైనా ఉపన్యాసం ఇచ్చేదాన్ని ప్రిపేర్ అవుతారంటే ప్రిపేర్ కాకుండా ఏ విధంగా ఉంటుంది? నేను మొట్టమొదటి ఉపన్యాసం ఇస్తున్నంటే దానికోసం ఫుల్ ప్రిపేర్ అవుతాను నేను. ఇవాళ మనం రిజల్ట్ చూస్తున్నాము, ఆయన చాలా చక్కగా ఉపన్యాసం ఇస్తున్నాడని చెప్పేసి దాని వెనకాల ఎంత శ్రమ పడుతున్నాడని చెప్పినప్పుడు శ్రమ లేకుండా ఏ రోజు కూడాను ఏది సక్సెస్ కాలేము. ఇవాళ నేను పెద్ద ప్లాన్ చేస్తున్నాను, మీరు అనుకుంటున్నారు ఎవరు నాకు పెద్ద ప్లాన్ల కోసం పిలిచేవాడు ఉన్నాడు. ఈ ప్లాన్ చేస్తున్నంటే 10 ఏళ్ళ శ్రమ ఉన్నది. 2,16 లక్షలు ఇచ్చిందంటే 10 సంవత్సరాలుగా వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాను నేను. 10 సంవత్సరాలుగా తిరిగి వాళ్ళలో పోయినప్పుడు నా బిజినెస్ డెవలప్ కావడానికి, నేను ఏ బిజినెస్ చేస్తా ఆ బిజినెస్ డెవలప్ కావడానికి ప్రయత్నం చేసిన రోజే నాకు ఇస్తారు తప్ప ఎవరికంటే వాళ్ళకు ఎంత అంత చెక్ రాసి ఇవ్వరు. అది గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదట. అరే విఠల్ సక్సెస్ అయ్యింది, విఠల్కి వచ్చిందంటే మీకు కూడా వస్తుంది, కానీ విఠల్ చేసినట్టు చేయాలి కదా. మీరు మీ సోదరులకి ఏజెంట్ మిత్రులకి మీరు ఇచ్చే సలహా ఏంటి? నా ఏజెంట్ మిత్రులకు నేను ఇచ్చే సలహా ఒకటే సార్, ప్రతి రోజు కూడా ట్రైనింగ్ లేకుండా ఏది రాదు. ఫోకస్ ట్రైనింగ్ 2 లేకుండా ఈ ఎల్ఐసి ఏజెన్సీ వృత్తిలో సక్సెస్ కామ్. చూడండి ఫ్రెండ్స్, ట్రైనింగ్, ఫోకస్, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్.